నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు టికెట్ కూడా బుక్ అయిపోయింది, ఒప్పుకో అమ్మా అని చెబుతూ రూప 15 ఏళ్ల కొడుకు కన్ఫామ్ అయిన టికెట్ ని ఫోన్లో తన తల్లికి చూపిస్తున్నాడు. రూప ఏమీ మాట్లాడకముందే తన 13 ఏళ్ల కూతురు ప్రియ తన అన్నయ్య వైపు చూస్తూ, నిజమా అన్నయ్య, టికెట్ బుక్ అయిపోయిందా? ఇప్పుడు అమ్మ నాన్నని కలవకుండా ఎవ్వరూ ఆపలేరు అంది. వెంటనే రూప పిల్లలిద్దరినీ చూస్తూ, మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు? ఇంత మొండిగా ఎందుకు చేస్తున్నారు అనగానే, అమ్మా, మీ 20వ పెళ్లి రోజుకి నాన్న నిన్ను సడన్ గా అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాన్నకు మేము ఇవ్వబోయే సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా నచ్చుతుంది. చాలా సినిమాల్లో చూపించినట్టుగా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. నాన్న తలుపు తీయగానే నువ్వు ఎదురుగా నిలబడి సర్ప్రైజ్ అంటావు. నాన్న నిన్ను చూడగానే సర్ప్రైజ్ అయిపోయి సినిమా డైలాగులు చెప్తాడు అనగానే పిల్లల మాటలు విని, స్వరూప, మీకు కొంచెం కూడా సిగ్గు లేదు, మీరిద్దరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంది. ఇందులో సిగ్గుపడాల్సిందేముందమ్మా, ప్రతి చోట జరిగేదే కదా అన్నారు పిల్లలిద్దరూ. స్వరూప పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, మా కాలంలో ప్రేమ కళ్ళతో మాత్రమే వ్యక్తపరిచేవాళ్ళు, ఇప్పుడు ఈ పిల్లలేమో సర్ప్రైజు అది ఇది అంటున్నారు అనుకుంటూ తన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని టాపిక్ మార్చి, మీ నాయనమ్మ తాతయ్యల ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదని మీకు తెలిసిన విషయమే కదా, మిమ్మల్ని ఇద్దరిని మీ నాయనమ్మ తాతయ్యల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను అంది రూప. వెంటనే తన కొడుకు చరణ్, అమ్మా, నువ్వు సంవత్సరాల తరబడి నాన్నకు దూరంగా ఇక్కడే ఉంటున్నావు కదా, ఒక్క నెల రోజులు నాన్నతో హాయిగా సంతోషంగా కలిసి ఉండాలని మేము ప్లాన్ చేశాము. ఈ నెల రోజులు నాన్న నువ్వు చాలా సంతోషంగా గడపాలని మేము కోరుకుంటున్నాము. పిల్లలు, కుటుంబం, ఈ బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి మీరిద్దరూ ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి అని చెప్పాడు చరణ్. అప్పుడే చాలా రోజుల నుంచి రూపాని పిల్లల్ని గమనిస్తున్న రూప అత్తగారు రూపాతో, అమ్మ రూప, నువ్వు ఇక్కడ విషయాలు ఏవి ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళిరా తల్లి, పిల్లల్ని ఇంటిని నేను చూసుకుంటాను అంటూ రూపకి భరోసా ఇచ్చారు. వెంటనే చరణ్, అమ్మా, నీ ట్రైన్ 2 రోజుల్లో ఉంది, రెడీగా ఉండు అని చెప్పగానే అందరి మాటలు విన్న రూప ఆలోచనలన్నీ తన భర్త శేఖర్ మీదకి మళ్ళాయి. రూపా వాళ్ళ అత్తగారు శేఖర్కి మోతీచూర్ లడ్డూలంటే చాలా ఇష్టం, తొందరగా రెడీ చెయ్యి అంటూ రూపతో చెప్పారు. రూప వెళ్ళేటప్పుడు శేఖర్ కోసం తీసుకెళ్లడానికి వంటలు చేయడంలో మునిగిపోయింది. శేఖర్ బెంగళూరులో మంచి ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి మంచి ప్యాకేజీ కూడా వస్తుంది. ఊర్లో తన తాతలు కట్టించిన ఇల్లుంది. శేఖర్ తల్లిదండ్రులు, తన పిల్లలు, భార్య ఊర్లోనే నివసిస్తారు. పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారిని మామగారిని చూసుకోవడం కోసం, తర్వాత కొన్నాళ్లకే పిల్లలు పుట్టడంతో చరణ్ని ప్రియాని చూసుకుంటూ రూప ఊర్లోనే అత్తమామల ఇంట్లోనే ఉండిపోయింది. శేఖర్ అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారి వచ్చి 2-3 రోజులు ఉండి వెళుతూ ఉండేవాడు. ఆ వచ్చిన 2-3 రోజుల్లో కూడా ఎప్పుడూ తన తల్లిదండ్రులు, పిల్లలు తన చుట్టూనే ఉండేవారు. ఇన్నేళ్లలోనూ వాళ్ళిద్దరూ ప్రశాంతంగా మనసు పెట్టి మాట్లాడుకున్నదే చాలా అరుదు. ఆ వచ్చిన 2 రోజులు శేఖర్కి ఇష్టమైన వంటలు చేయడంలో బిజీగా ఉండేది రూప. శేఖర్ కుటుంబంతో కబుర్లు చెబుతూ బిజీ అయిపోయేవాడు. అంతే తప్ప వాళ్ళిద్దరికీ ఒకరితో ఒకరు గడపడానికి టైమే ఉండేది కాదు. పెళ్ళైన వెంటనే తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసం రూపని శేఖర్ సిటీకి తీసుకెళ్లలేకపోయాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా పిల్లలు పుట్టారు. మెల్లమెల్లగా రూప ప్రపంచం అత్తామామల చుట్టూ, పిల్లల చుట్టూ తిరగడం మొదలయ్యింది. ఇన్ని రోజుల తర్వాత భర్తతో 1 నెల ఏకాంతంగా గడపబోతోంది అని రూపకి చాలా సంతోషంగా అనిపించింది. రూప మనస్ఫూర్తిగా శేఖర్ని కలవడానికి సిద్ధమైంది. చరణ్ తన తల్లిని ట్రైన్ ఎక్కించాడు. చిన్న పిల్లకి చెబుతున్నట్టుగా దారిలో ఏమేం స్టేషన్స్ వస్తాయి, తను ఎక్కడ దిగాలి, దిగిన తర్వాత ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కిటికీ దగ్గరే నుంచుని చెబుతూ ఉన్నాడు. తల్లిని ఇంత దూరం ఎప్పుడూ పంపించలేదు, అది కూడా ఒంటరిగా. ఇప్పుడు చరణ్ మనసంతా భయంతో నిండిపోయింది.
వెంటనే రూప చరణ్తో, బాబు చరణ్, నేనేమీ చిన్నపిల్లని కాదు, నేను అక్కడ దిగగానే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు నా ఫోన్కి అడ్రస్ పంపించావు కదా, నేను జాగ్రత్తగానే వెళతానులే, నువ్వు నా గురించి కంగారు పడొద్దు అని చెప్పింది రూప. మెల్లగా రైలు బయలుదేరింది. రైలు కిటికీలోంచి తగులుతున్న చల్లగాలితో పాటు రూప గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాల తర్వాత శేఖర్తో కలిసి ఒక నెల రోజులు సంతోషంగా గడపబోతున్నాను అన్న ఆలోచన రూపని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. వాచ్లో టైం చూసుకుంటూ ఈ పాటికి ఆయన ఇంటికి వచ్చేసే ఉంటారు. రేపు ఉదయం శేఖర్ ఆఫీస్కు వెళ్లక ముందే నేను ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని ఆలోచించుకుంటూ ఉంది రూప. ఉదయం 6 స్టేషన్లో ట్రైన్ ఆగింది. వెంటనే రూప ట్రైన్ దిగి ఆటో ఎక్కి చరణ్ తనకి పంపించిన అడ్రస్కి వెళ్ళింది. దారిలోనే చరణ్ రూపకి ఫోన్ చేశాడు. వెంటనే రూప, చరణ్, నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు, నేను స్టేషన్లో ఆటో ఎక్కాను, మీ నాన్నగారి దగ్గరికి చేరుకోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది. తను ఆ అడ్రస్కి చేరుకున్న తర్వాత రూప తలుపు దగ్గర నిలబడి తన చీరని తలని ఒక్కసారి సరిచేసుకొని డోర్ బెల్ కొట్టింది. ఎవ్వరూ తలుపు తీయకపోవడంతో మళ్ళీ బెల్ కొట్టింది రూప. కొంతసేపటికి ఒక స్త్రీ తలుపు తెరిచింది. అప్పుడు ఆమె కూడా జుట్టును సరిచేసుకుంటూ రూపను అడిగింది, ఎవరు మీరు, ఎవరిని కలవాలి అని అనుకుంటున్నారు అని. వెంటనే రూప ఫోన్లోని అడ్రస్ చూపిస్తూ, ఇది ఈ అడ్రస్సేనా, నేను శేఖర్ గారిని కలవాలి అని అనుకుంటున్నాను అని అడిగింది. వెంటనే ఆ అమ్మాయి, అవును, ఇది శేఖర్ ఇల్లే, మీకు ఆయనతో ఏం పని, మీరెవరు అనగానే రూప తనని తాను పరిచయం చేసుకుంది. వెంటనే షీలా కూడా తనను తాను పరిచయం చేసుకుని నేను శేఖర్ భార్యని అని చెప్పింది. ఆ మాటలు వినగానే రూపకి మతిపోయినంత పని అయింది. వెంటనే గదిలో నుంచి శేఖర్ గొంతు వినిపించింది. షీలా, ఎవరొచ్చారు అని అడగగానే షీలా, ఒక్కసారి మీరు బయటకు రండి, మిమ్మల్నే కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పగానే రూప చూపులు లోపలికి వెళ్ళాయి. నేను రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను, లోపల వేరే ఎవరో ఉండుంటారు అని ఆలోచిస్తూ నిలబడిన రూపాకి భర్త ఎదురుగా వచ్చి నిలబడడంతో కోలుకోలేని షాక్ తగిలింది. అంతలోనే శేఖర్ ఫోన్ మోగింది. ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారా అని ఫోన్ తీసి చూశాడు శేఖర్. చరణ్ కాల్ చేస్తూ ఉన్నాడు. వెంటనే శేఖర్ ఫోన్ని కట్ చేసేశాడు. రూపకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తనకి ఏమీ తెలియదు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లని తన పైట కొంగుతో తుడుచుకుంటూ తన అడుగులు ముందుకు వేస్తోంది రూప. కాసేపటి తర్వాత ఎవ్వరూ లేని ఒక ప్రదేశం చూసి ఒక బెంచ్ మీద కూర్చుంది రూప. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించింది. అంతలోనే చరణ్ నుంచి ఫోన్ మోగుతూ ఉంది. రూపకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని కొంచెం నీళ్లు తాగి ఫోన్ లిఫ్ట్ చేసింది. అమ్మా, ఏమైంది, నువ్వెందుకు ఫోన్ తీయడం లేదు? అమ్మా, నువ్వు నా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నావు. నాన్నకి నేను అలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉండుండకూడదు. నేను ఇప్పుడే నాన్నతో మాట్లాడానమ్మా. నాన్న ఆఫీస్ పని కోసం వేరే ఊరికి వెళ్ళారట. నువ్వు వెంటనే స్టేషన్కి వచ్చి ఏదైనా ట్రైన్ దొరుకుతుందేమో చూసి వెంటనే బయలుదేరి వచ్చేయమ్మా. నాకు చాలా బాధగా ఉంది, నన్ను క్షమించమ్మా అని చెబుతున్నాడు చరణ్. కానీ రూప గొంతులోంచి ఎలాంటి శబ్దమూ రావడం లేదు. కాసేపటి క్రితం తన భర్తని సర్ప్రైజ్ చేద్దామని ఎంతో సంబరంతో వచ్చిన తనకి భర్త ఇచ్చిన షాక్ ని తను ఎలా మర్చిపోగలదు? శేఖర్ అంత తేలిగ్గా అలాంటి తప్పు ఎలా చేశాడో కూడా రూపకు అర్థం కావడం లేదు. 20వ పెళ్లి రోజుకి శేఖర్కి తను సర్ప్రైజ్ ఇద్దామనుకుంది. కానీ ఇక్కడ శేఖర్ రూపకి చాలా పెద్ద షాకింగ్ గిఫ్టే ఇచ్చాడు. ఇన్నాళ్ళు శేఖర్కి తాము కాకుండా వేరే ప్రపంచం ఉందని తను ఎప్పుడూ భావించలేదు. శేఖర్ ఎందుకు ఇలా చేశాడు? శేఖర్ చేసిన నమ్మక ద్రోహానికి ఏం చెయ్యాలి? ఈ 20 సంవత్సరాలు రూప శేఖర్ మీద ఎంతో ప్రేమ పెంచుకుంది. అత్తగారు మామగారికి సేవలు చేయడంలో తను ఎప్పుడూ విసిగిపోలేదు. కుటుంబం పిల్లల బాధ్యతలతో తన గురించి తానే పట్టించుకోవడం మానేసింది. ఇంటి బాధ్యతలన్నీ చుట్టుముట్టడంతో తన కోసం తను సమయాన్ని కేటాయించుకోవడం కూడా మానేసింది. ఒక్కసారిగా శేఖర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి నాజుగ్గా మల్లె తీగలా కనిపించింది. నేనిప్పుడు లావుగా అయిపోయాను, అందుకే శేఖర్కి నేను బోరు కొట్టేశానా అని ఆలోచిస్తూ ఉంది రూప. తను ఆలోచనల్లోనే ఉండగానే ఫోన్ మోగింది. చరణ్ ఫోన్ చేశాడు. అమ్మా, టికెట్ దొరికిందా లేదా
అని చరణ్ అడగగానే, బాబు చరణ్, నువ్వేమి కంగారు పడుకు, నేను టికెట్ తీసుకోవడానికే కౌంటర్లో నిలబడున్నాను, నువ్వేమీ నా గురించి ఆలోచించొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది రూప. టికెట్ తీసుకుని ప్లాట్ఫారం మీద నడుస్తూ ఉండగా కొంతమంది చిన్నపిల్లలు ఆకలవుతుంది ఏమన్నా ఇవ్వమని అందరి ముందు చేతులు చాచి అడుగుతున్నారు. వెంటనే రూప తన బ్యాగ్లోంచి లడ్డూలున్న బాక్స్ తీసి ఆ పిల్లలకిచ్చి ముందుకు కదిలింది. రూప ఇంటికి రాగానే చరణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని కౌగిలించుకున్నాడు. థ్యాంక్ గాడ్, అమ్మా నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేశావు. ఇలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేయడం నాదే తప్పు. నిన్ను నేను చాలా ఇబ్బంది పెట్టానమ్మా అన్నాడు చరణ్. కుటుంబ సభ్యుల ముందు తన బాధ బయటపడకుండా తనని తాను నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నిస్తోంది రూప. తన మనసులోని బాధనంతా ఎవ్వరికీ కనపడకుండా దాచిపెట్టడానికి శత విధాల ప్రయత్నం చేస్తోంది. శేఖర్ తల్లి మాత్రం పాపం శేఖర్ కుటుంబ బాధ్యతలన్నీ మోయడం కోసం ఎంత కష్టపడుతున్నాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అని అన్నారు. కుటుంబ సభ్యులందరికీ శేఖర్ మీద ఉన్న ఆ నమ్మకానికి రూప తన కన్నీళ్ళని అదుపు చేసుకోలేకపోయింది. ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పి చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. శేఖర్ చేసిన అంత పెద్ద మోసాన్ని తను సహించలేకపోతోంది. శేఖర్ని నిలదీసి అడగాలనిపిస్తోంది తనకి, కానీ తన వల్ల ఏమీ కాదు. శేఖర్తో తను గడిపిన 20 ఏళ్ళు సామాన్యమైనవేం కాదు. శేఖర్కి దూరంగా ఉన్నప్పటికీ రూప శేఖర్పై ఎంతో ప్రేమని నమ్మకాన్ని పెంచుకుంది. శేఖర్తో పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో జ్ఞాపకాలు నింపుకున్న ఆ ఇల్లు ఇప్పుడు తనకి పరాయిదిలా కనిపిస్తుంది. రూప చాలాసేపటి వరకు బాత్రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో చరణ్ కంగారు పడ్డాడు. అమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ అరుస్తున్న చరణ్తో చాలా చిరాగ్గా ఉందని తలస్నానం చేశాను, ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకొనివ్వరు నన్ను అని చిరాగ్గా మాట్లాడింది రూప. ఎప్పుడు ఎంతో శాంతంగా ఉండే తన తల్లి ఇవాళ ఎందుకు చిరాకు పడుతుందో చరణ్కి అర్థం కాలేదు. తల్లి ప్రవర్తనకి చరణ్ కాస్త కలవరపడ్డాడు. వెంటనే చరణ్, అమ్మా నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకుందువు గాని అని చెప్పగానే రూప మౌనంగా నిలబడింది. ఈ రోజు తన గుండె మనసు మండిపోతున్నాయి. కళ్ళు మూసుకొని మంచం మీద పడుకుంది. కానీ శేఖర్ ఇంకా షీలాల మొహాలే తనకి గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అంతలోనే చరణ్ కాఫీ కప్తో ఎదురుగా నిలబడ్డాడు. అమ్మ దగ్గరకు వచ్చి కూర్చొని కాఫీ ఇచ్చి, అమ్మా నా వల్లే నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, ఇంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది, నన్ను క్షమించమ్మా అన్నాడు. కానీ రూప తనతో ఏమీ మాట్లాడాలి అని అనుకోలేదు. తను నోరు విప్పితే కళ్ళు కూడా మాట్లాడతాయేమోనని, తన కన్నీళ్లు బయటకొచ్చి జరిగిన విషయం అంతా చరణ్కి తెలిసిపోతుందేమోనని భయపడిపోయింది రూప. ఎంత ప్రయత్నించినా తను మామూలు మనిషిలా మారలేకపోతుంది. కళ్ళు మూసుకున్నా తెరిచినా శేఖర్ తనకి చేసిన నమ్మక ద్రోహమే తన ముందు కనిపిస్తోంది. వెంటనే రూప చరణ్తో, బాబు చరణ్ నేను చాలా అలసిపోయాను, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా, కాస్త విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పింది. శేఖర్ తనతో చెప్పేవన్నీ అబద్ధాలేనని రూపకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. 5 ఏళ్ల రిలేషన్షిప్ తర్వాత 2 ఏళ్ల క్రితమే షీలాని తను పెళ్లి చేసుకున్నాడట. అంత చదువుకున్న ఉద్యోగం చేసే అమ్మాయి కూడా అంత తేలిగ్గా శేఖర్ ట్రాప్లో ఎలా పడిపోయిందో తెలియడం లేదు. షీలా చాలాసార్లు శేఖర్ని తన తల్లిదండ్రుల్ని కలుస్తానని అడిగినప్పుడు శేఖర్ తన తల్లిదండ్రులు ఊర్లో బంధువులతో కలిసి నివసిస్తున్నారని, అందుకే నెల నెల వాళ్ళకి డబ్బులు పంపాలని, అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి కూడా రావాలని, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా తల్లిదండ్రులు నిన్ను ఇష్టపడరు అని చెప్పి షీలాని మేనేజ్ చేస్తూ వచ్చాడు శేఖర్. కానీ షీలా రూప అంత బలహీనరాలు కాదు. శేఖర్ కవర్ చేయడానికి చాలా ప్రయత్నించినప్పటికీ చివరికి నిజం చెప్పేయాల్సి వచ్చింది. రూపాన్ని చూసినప్పటి నుంచి శేఖర్ కంగారు పడడంతో షీలాకి అనుమానం వచ్చింది. నిజమేమిటో శేఖర్ చెప్పే వరకు శేఖర్ని వదల్లేదు షీలా. శేఖర్ తన జీవితంలో జరిగిన విషయాలన్నీ షీలాతో చెప్పాల్సి వచ్చింది. దాంతో షీలా శేఖర్ని అసహించుకొని, నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు, నీ మొహం నాకిక జీవితంలో చూపించొద్దు అని చెప్పింది. తన సామాన్లన్నీ తీసుకొని అప్పుడే ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. శేఖర్ షీలాని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఒక్క సెకండ్లో అంతా మారిపోయింది. 2 రోజులు గడిచినా కూడా రూప అలాగే ఉంది. చరణ్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా రూప మౌనంగానే ఉండేది.
నాన్నని కలవాలని చాలా ఆశ పెంచుకుని ఉంటుంది అమ్మ. అందుకే ఆ ఆశ నెరవేరకపోయేసరికి తను డిప్రెస్ అయి ఉండొచ్చు. కొన్ని రోజులు గడిస్తే అంతా సెట్ అయిపోతుంది అనుకున్నాడు చరణ్. 2 రోజుల తర్వాత శేఖర్ ఇంట్లో అడుగు పెట్టగానే శేఖర్ తల్లిదండ్రుల కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఇంకా ప్రియా చరణ్లు కూడా నాన్న నాన్న అంటూ శేఖర్ చుట్టే తిరగడం మొదలుపెట్టారు. కాసేపు అందరితో మాట్లాడిన తర్వాత శేఖర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. రూప కళ్ళల్లోకి చూడ్డానికి చాలా ప్రయత్నించాడు శేఖర్. కానీ రూపలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. రూప శేఖర్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మధ్యాహ్నం లంచ్లోకి కూడా అన్ని పిల్లలకి ఇష్టమైన వంటకాలే చేసింది. ఆ వంటలన్నీ చూసి అత్తగారు రూపని తిట్టింది. ఇందులో ఏవి శేఖర్కి నచ్చేవి లేవు. చాలా నెలల తర్వాత నా కొడుకు మనల్ని కలవడానికి వచ్చాడు. ఉన్న ఈ 4 రోజులు అయినా నీ భర్తకి ఇష్టమైనవి వండి పెట్టాలి గాని ఇలా చేసావేంటి నువ్వు అంటూ రూపని మందలించింది. కానీ రూప ఏమీ మాట్లాడలేదు. తల్లిలో వచ్చిన ఆ మార్పు చరణ్కి బాగానే కనిపిస్తూ ఉంది. తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడల్లా అలసిపోకుండా ఆయనకి ఏమేం కావాలో తెలుసుకుని మరి తన కోసం ఎన్నెన్నో చేసే తల్లి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో చరణ్కి అర్థం కాలేదు. కానీ తన తల్లి ఏం చేసినా దాని వెనుక పెద్ద కారణమే ఉంటుందని చరణ్ నమ్మాడు. రాత్రి భోజనాలయ్యాక ఎలాగైనా సరే రూప రాత్రికి గదిలోకి వస్తుంది కదా, అప్పుడు తనతో మాట్లాడాలని తన కోసమే ఎదురు చూడడం మొదలుపెట్టాడు శేఖర్. చరణ్ తన గదిలో చదువుకుంటూ ఉన్నాడు. ప్రియా తన నానమ్మ దగ్గర పడుకుంది. రూప కిచెన్లో అన్ని సర్దుకుంటుంది. కిచెన్లో తన పని మొత్తం పూర్తి చేసుకున్న తరువాత రూప చరణ్ గదిలోకి వచ్చి, చరణ్ నాకు చాలా తలనొప్పిగా ఉంది, కాస్త లైట్ ఆఫ్ చేస్తావా, నేను పడుకుంటాను అని చెప్పగానే చరణ్, కానీ అమ్మా నువ్వు ఇక్కడెందుకు పడుకుంటున్నావు, నువ్వు నాన్న రూమ్లో పడుకోవాలి కదా అనగానే రూప ఏమీ మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేయి బాబు, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నిద్ర కూడా వస్తుంది అని చెప్పి మంచం మీద అటు పక్కకి తిరిగి పడుకుంది. చరణ్కి ఏమీ అర్థం కాలేదు. వెంటనే లైట్ ఆఫ్ చేసేశాడు. చాలాసేపటి నుంచి రూప కోసం ఎదురు చూస్తున్న శేఖర్ ఇల్లంతా తన కోసమే వెతకడం మొదలుపెట్టాడు. కానీ రూపని పిలవడానికి కానీ ఎక్కడుందో కనుక్కోవడానికి కానీ ధైర్యం కూడా సరిపోలేదు శేఖర్కి. రూప చాలా ఆలోచిస్తుంది. ఆమె ఇకపై శేఖర్ పంపించే డబ్బులతో ఆ ఇంట్లో నివసించడానికి అస్సలు ఇష్టపడలేదు. చరణ్ ఇంకా ప్రియాల భవిష్యత్తు గురించి రూప చాలా ఆలోచిస్తోంది. తను వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా బాధపడుతోంది, భయపడుతోంది. అందుకే తను తొందరపడి ఏ నిర్ణయము తీసుకోదలుచుకోలేదు. 20 ఏళ్లుగా తన జీవితం అంతా వంట చేయడం, ఇంటిని, అత్తమామల్ని, పిల్లల్ని చూసుకోవడంలోనే గడిచిపోయింది. ఇప్పుడు తనకి కావాలన్నా ఎవరైనా ఎలా ఉద్యోగం ఇస్తారు? తను పెద్దగా చదువుకొని కూడా చదువుకోలేదు. 20 ఏళ్లుగా భర్తపై పెంచుకున్న నమ్మకం ఈ రోజు చేతిలో ఇసుకలాగా జారిపోయింది. తన మనసులో ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. తన తల్లి ఏదో విషయం మీద బాధపడుతోందని చరణ్ కూడా అర్థం చేసుకున్నాడు. కానీ తల్లితో ఏమీ మాట్లాడలేకపోయాడు. ఉదయాన్నే అందరికంటే ముందుగానే రూప లేచి కిచెన్లో పనిచేస్తుందని శేఖర్కి తెలుసు. అందుకే ఉదయాన్నే లేచి కిచెన్లోకి వచ్చాడు శేఖర్. చాలాసార్లు రూపని పిలిచాడు. కానీ రూప అస్సలు శేఖర్ మాటలు పట్టించుకోలేదు. తన కోపం చల్లారినప్పుడు తను నా దగ్గరికి రాక తప్పదు. ఏది ఏమైనా తను నా మీదే ఆధారపడి బ్రతుకుతుంది. నా కాళ్ళ దగ్గరికి రావడం తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు అని ఆలోచించి శేఖర్ 2 రోజుల తర్వాత తిరిగి సిటీకి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన శేఖర్కి షీలా ఆఫీస్లో ఎంత పెద్ద గొడవ చేస్తుందోనని భయంగానే అనిపించింది. వెళ్ళిన దగ్గర నుంచి షీలా కోసం చూడడం మొదలుపెట్టాడు. అవకాశం చూసుకొని షీలా క్యాబిన్కి వెళ్ళాడు శేఖర్. భర్తగా ఆమెపై తనకున్న హక్కును చూపిస్తూ షీలా అన్నాడు. వెంటనే షీలా, నువ్వు ఒక మేకవన్న పులివి, నన్నెంత మోసం చేశావు, వెంటనే నా క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళు అనగానే శేఖర్, నేనెందుకు వెళ్ళాలి, నేను నా భార్యతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు నువ్వు నా మీద ఇలా చిరాకు పడితే అందరూ మన గురించి ఏమనుకుంటారు అనగానే షీల, నీ నిజస్వరూపం అందరికీ తెలిసిపోయింది, నువ్వు పెద్ద మోసగాడువని ఆఫీస్లో నేను అందరికీ చెప్పేశానులే అనగానే అప్పుడే శేఖర్కి అర్థమైంది. తను వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్లో అందరూ తనని ఎందుకు అలా చూస్తున్నారో అని. వెంటనే శేఖర్ కోపంతో షీలాని లాగి పెట్టుకొట్టాడు. ఆ చప్పుడికి ఆఫీస్ స్టాఫ్ చాలా మంది అక్కడికి చేరుకున్నారు.
అప్పుడు షీలా కూడా అందరి ముందు శేఖర్ని చెప్పు తీసుకుని కొట్టింది. ఎంత ధైర్యం నీకు? నా విషయంలో నువ్వు చేసిన మోసానికి నీ మీద చీటింగ్ కేసు కూడా పెడతాను, నిన్నేం చేస్తానో చూడు అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. మరోవైపు రూప పరిస్థితి గందరగోళంగా తయారైంది. తల్లి మనసులో ఏముందో తెలుసుకోవాలని చరణ్ చాలా ప్రయత్నిస్తున్నాడు. తల్లికి చాలా రోజులుగా నిద్ర లేదని తన కళ్ళు చూస్తేనే తెలుస్తుంది. చరణ్ తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు ఏదో ఒక విషయం గురించి బాధపడుతున్నావు అని నాకు అర్థం అవుతుంది. ఆ విషయం ఏంటో నాతో చెప్పమ్మా అంటూ అడిగాడు. ఏం లేదు బాబు, నేను బాగానే ఉన్నాను. నాకు నిద్ర వస్తుంది. చాలా లేట్ అయిపోయింది. నువ్వు కూడా పడుకో అని రూప చెప్పగానే, అమ్మా, నువ్వు చాలా రోజుల నుంచి నిద్రపోవడం లేదని నాకు తెలుసు. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏం జరిగిందో నాకు చెప్పమ్మా. నా మీద నీకు నమ్మకం లేదా అంటూ చరణ్ అడగగానే రూప తన కన్నీళ్లని అదుపు చేసుకోలేకపోయింది. చాలా పెద్ద విషయమే ఏదో జరిగిందని చరణ్కి అర్థమైపోయింది. రూప ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో మీ నాన్న అంటూ ఆగిపోయింది. అమ్మా, నాన్న ఏం చేశారు? నీ పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది అంటూ చాలాసేపు చరణ్ తల్లిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. చాలాసేపటికి తేరుకున్న రూప, మీ నాన్న మనందరికీ ద్రోహం చేశాడురా, మనల్ని మోసం చేశాడు, మనకి తెలియని వేరే ప్రపంచం ఆయనకుంది అని చెప్పినప్పుడు చరణ్ అస్సలు నమ్మలేకపోయాడు. కానీ అకస్మాత్తుగా చరణ్, అమ్మా, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా ఏడుస్తూనే నీ జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నావా? అసలు ఇప్పుడు నీకేం కావాలమ్మా అని అడిగినప్పుడు వెంటనే రూప, ఇక నేను మీ నాన్నతో కలిసి జీవించాలి అని అనుకోవడం లేదురా. కానీ మీ నాయనమ్మ తాతయ్యలతో నాకు చాలా అనుబంధం ఉంది. వాళ్ళతో ఈ నిజం ఎలా చెప్పాలి? నేను వాళ్ళని విడిచిపెట్టడం అంత సులభమైన పని కాదు అంటూ ఏడుస్తూ ఉంది రూప. అనుకోకుండా అటుగా వెళుతున్న మామగారు రూప చెబుతున్న మాటలన్నీ విన్నారు. కొడుకు చేసిన ద్రోహం, కోడలికి కొడుకుపై ఉన్న ప్రేమ, నమ్మకం అన్నీ తన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. రూప ఏడుస్తూ తన కొడుకుని దగ్గరికి తీసుకొని, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు బాబు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు, మీ భవిష్యత్తుల గురించి కూడా నేను చాలా కలత చెందుతున్నాను అనగానే చరణ్, అమ్మా, నువ్వేమీ బాధపడకు, ఇక నుంచి అందరి బాధ్యత నేనే తీసుకుంటాను అన్నాడు. కానీ తను 15 ఏళ్ల వయసులో ఇంటి బాధ్యతలు ఎలా మోయగలుగుతాడు? రూప దగ్గర ఏ ప్రశ్నకి సమాధానాలు లేవు. అన్ని ప్రశ్నలు అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. మరోపక్క షీలా ప్రవర్తన చూసి శేఖర్ మళ్లీ రూపని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. షీలా ఒక్క చెప్పు దెబ్బతో వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న సంబంధాన్ని ముగించేసింది. కానీ రూప అలాంటిది కాదు. చాలా ఆలోచించి గాని నిర్ణయాలు తీసుకుంటుంది. తనకి నా దగ్గరికి రావడం తప్ప మరో మార్గం లేదు, నేను తప్ప తనకి వేరే దిక్కు లేదు అని ఆలోచించి ఇంటికొచ్చాడు శేఖర్. ఇంటికి చేరుకోగానే తన తల్లి శేఖర్ని కౌగిలించుకుంది. కొడుకు అలసట గమనించి తన కొంగుతో చెమట తుడిచింది. కానీ శేఖర్ ఇంటికి రావడం తన తండ్రికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రాత్రి తన కోడలు మనవడు మధ్య జరుగుతున్న సంభాషణ అంతా ఆయన విన్నాడు కాబట్టి. శేఖర్ కళ్ళు రూప మొహం మీదే ఉన్నాయి. తన కళ్ళల్లో బాధ కనిపిస్తూనే ఉంది. ఆ బాధ చూసిన శేఖర్ మొహంలో అహంకారపు చిరునవ్వు మెరిసింది. వెంటనే శేఖర్ తండ్రి, శేఖర్, నువ్వు మొన్నే కదా వెళ్ళావు, ఈ రోజు మళ్ళీ ఇంత హఠాత్తుగా ఇంటికి తిరిగి రావడానికి కారణం ఏమిటి అని అడిగారు. శేఖర్ వెంటనే అబద్ధాలు చెబుతూ, నాన్న, నేను చాలా ఏళ్లుగా ఈ ఉద్యోగ బాధ్యతలతో ఇంటికి దూరంగా ఉన్నాను. నేను నా భార్యా పిల్లలకి కాస్త సమయం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అందుకే ఆఫీస్లో లాంగ్ లీవ్ పెట్టాను అని చెప్పాడు. వెంటనే శేఖర్ తండ్రి కోపంగా, నువ్వు ఇంత పనికిమాలిన వాడవని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తున్నావు అన్నాడు. వెంటనే శేఖర్ తల్లి, నా కొడుకుని పనికిమాలిన వాడు అంటున్నారా? పగలు రాత్రి తన రక్తాన్ని చెమటగా మార్చి మన కోసమే కష్టపడుతున్నాడు వాడు. ఇప్పుడు మనతో కలిసి సంతోషంగా కొన్ని రోజులు గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మీరెందుకు అలా మాట్లాడుతున్నారు వాడి గురించి అనగానే ఆయన అందరి ముందు శేఖర్ నిజస్వరూపాన్ని బయట పెట్టేశాడు. మామగారికి ఈ విషయం ఎలా తెలిసిందో రూపకు అర్థం కాలేదు. తన తండ్రి రూపకే సపోర్ట్ చేయడం చూసి శేఖర్కి చాలా కోపం వచ్చింది. వెంటనే శేఖర్ చాలా కోపంగా, ఈ పనికి మాలిన చదువులేని మొద్దుని తీసుకొచ్చి నా కంటగట్టారు మీరు. మీ మాట విని నేను తనని పెళ్లి చేసుకున్నాను. అయినా నేను ఇప్పుడు తనకేం తక్కువ చేశాను?
నెల నెల ఇంటి ఖర్చులకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాను కదా అనగానే శేఖర్ తండ్రి కోపంగా, నువ్వు నెల నెల ఇంటి ఖర్చులకి ఎంత డబ్బు పంపిస్తున్నావో, ఇంటికి సంబంధించిన ఖర్చులు ఎంత అవుతున్నాయో నీకు తెలుసా? నా పెన్షన్ డబ్బులు నా కోడలు ఎంత పొదుపుగా వాడి ఈ ఇంటిని నిర్వహిస్తుందో నీకు తెలుసా అనగానే శేఖర్ కోపం మరింత పెరిగింది. కన్న కొడుకును కాదని బయట నుంచి వచ్చిన దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని కోపంగా అన్నాడు. శేఖర్ మాటలు వింటూ రూప ప్రియను తీసుకొని బయటకు వెళ్ళమని చరణ్తో చెప్పింది. ఎందుకంటే చరణ్ వేడి రక్తం గురించి రూపకి తెలుసు. తన తల్లిని తండ్రి దూషించడం వింటూ ఉంటే చరణ్ రక్తం ఉడికిపోతూ ఉంది. చరణ్ ఇంకా శేఖర్ల మధ్య గొడవ జరగకుండా కొడుకును బయటకు పంపించేసింది రూప. అప్పుడు శేఖర్ తల్లి సుభద్రమ్మ గారు, ఇన్నేళ్లు కుటుంబం కోసం కష్టపడిన నా కొడుకు తప్పు చేయడు, ఏదో పొరపాటు జరిగింది, మీరు తనని అపార్థం చేసుకుంటున్నారు అనగానే విశ్వనాథం గారు, ఈ రోజు కూడా నీకు ఒక్క గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే నువ్వు ఎవరిని పిలుస్తావు? నీ కళ్ళ నుంచి తల్లి ప్రేమ అనే తెరలు తొలగిస్తే నువ్వు సత్యాన్ని చూడగలుగుతావు. ఇన్నేళ్లు నీ కొడుకు కుటుంబం కోసం కష్టపడ్డాడని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ ఈ కుటుంబం కోసం కష్టపడింది నీ కొడుకు కాదు, మన కోడలు అన్నారాయన. భర్త నోటి నుంచి అలాంటి మాటలు విన్న సుభద్రమ్మ గారు ఆ మాటలన్నీ నిజమే అని తెలిసి వాటిని కాదనలేకపోయారు. ఈ ఇల్లంతా రూప కష్టంతోనే నడుస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టారు. అలా మౌనంగా ఉన్న తల్లిని చూసి శేఖర్, అమ్మా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు, ఏదైనా మాట్లాడమ్మా అనగానే సుభద్రమ్మ గారు శేఖర్ చెంపని పగలగొట్టారు. నువ్వు సిటీలో నిజంగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? నీకప్పటికే పెళ్ళయిందని, నీకొక భార్య ఉందని, తన పేరు రూప అని, ఆమెను 2 బిడ్డలకి తల్లి అని నువ్వెలా మర్చిపోయావు అని అడిగారు సుభద్రమ్మ గారు. వెంటనే శేఖర్ కోపంగా రూప చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళాడు. ఈ రోజు నీ వల్లే నా తల్లి నాపై చెయ్యెత్తింది, నా తండ్రి నన్ను అనరాని మాటలు అన్నారు. నీకెంత ధైర్యం? నా కుటుంబాన్నే నాకు వ్యతిరేకంగా చేసి నిలబెడతావా? నీ స్థితి ఏంటో నువ్వు మర్చిపోవద్దు. నేను గాని డబ్బులు పంపడం మానేస్తే మీరు ఎలా బ్రతుకుతారో నేను చూస్తాను అన్నాడు శేఖర్. భర్త మాటలకి రూపకి కన్నీళ్లాగడం లేదు. తన భర్త తన ఆత్మగౌరవాన్ని అంతలా దెబ్బతీయడంతో ఆ వ్యక్తితో ఇంకా కలిసి జీవించలేకపోయింది రూప. చరణ్ తన తల్లికి ఏమీ చెప్పలేదు, కానీ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే తను సపోర్టుగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. చాలా ఆలోచించుకున్న తరువాత రూప ఆ రోజు రాత్రి మామగారి గదిలోకి వెళ్ళి తన నిర్ణయం ఆయనతో చెప్పింది. మామయ్య గారు, ఇప్పుడు నేను ఇక ఈ ఇంట్లో ఉండలేను, నేను నా పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. మీ అబ్బాయితో కలిసి ఇక జీవించడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. ఆ మాటలు విన్న సుభద్రమ్మ గారు, రూపా నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? చిన్న విషయానికి పెద్ద గొడవ చెయ్యొద్దు. ఆ అమ్మాయి ఇప్పుడు మన శేఖర్ని వదిలేసి వెళ్ళిపోయిందట, పొరపాటు జరిగింది. ఇందులో ఆ అమ్మాయి తప్పు కూడా ఉండే ఉంటుంది కదా. నీ భర్త చేసిన ఆ తప్పుని క్షమించి తనకి ఇంకొక అవకాశం ఇవ్వమ్మా అనగానే రూప తన మామగారిని చూస్తూ, మామయ్య గారు, ఇన్నేళ్లు ఆయన మీదే ప్రాణాలు పెట్టుకొని ఆయన బాధ్యతలే నా బాధ్యతలు అనుకుని ఈ ఇంటి బాధ్యతల్ని, పిల్లల బాధ్యతల్ని, మీ ఇద్దరి బాధ్యతని నా భుజాల మీదే మోసాను. ఆయన కోసమే నేను ఇదంతా చేశాను. ఆయన నాకు దూరంగా ఉన్నా నేను ఎప్పుడు ఆయన్ని దగ్గరగానే ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి నన్ను ఆయన ఇంత మోసం చేశారు. నేను ఈ మోసాన్ని సహించలేను. నేను ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారు, నాకు నమ్మక ద్రోహం చేశారు. వేరే ఆడదాన్ని భార్యగా స్వీకరించిన ఆయనతో నేను ఇక కాపురం చెయ్యలేను. బహుశా నేను వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదు. ఉదయం చూసేసరికి ఇంటి తలుపులు తెరుచున్నాయి. బహుశా శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండుండొచ్చు అని అందరూ అనుకున్నారు. అందరూ రూపాకే సపోర్ట్ చేయడంతో శేఖర్ రాత్రికి రాత్రి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. శేఖర్ వెళ్ళిపోయిన తర్వాత మామగారు రూపని ఆ ఇల్లు వదిలి వెళ్ళనివ్వలేదు. వృద్ధాప్యంలో మనవాళ్ళని మాకు దూరం చేయొద్దమ్మా అని రూపని బ్రతిమాలారు. నువ్వు శేఖర్తో కలిసి ఉండాలి అని అనుకోకపోతే దానికి మేము అడ్డు చెప్పము, కానీ నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు, మాకు శేఖర్ వద్దు, నువ్వే కావాలి అని చెప్పారు. ఇక రూప ఆ ఇంట్లోనే మామగారి మాటకి ఎదురు చెప్పలేక జీవిస్తోంది. కానీ ఇప్పుడు ఆ ఇంటితో తనకున్న సంబంధం తెగిపోయినట్టుగా ఆ ఇల్లు తన సొంత ఇల్లు కాకుండా పరాయిదిలా అనిపిస్తోంది.
ఆ తర్వాత రోజు పక్కింటి అమ్మాయి రూప దగ్గరకు వచ్చి, వదినా, రేపు నా కూతురు పుట్టినరోజు, ఈ ఫంక్షన్కి ఎలాగైనా సరే నువ్వే వంట చెయ్యాలి. ఎందుకంటే వంట చేయడానికి మేము మాట్లాడుకున్న వ్యక్తికి ఏదో ఇబ్బంది వచ్చిందంట. ఇంత తొందరగా మాకు ఎవ్వరూ వంట చేయడానికి దొరకలేదు. నేను 50 మందికి వంట చేయాలంటే నా వల్ల అయ్యే పని కాదు. నేను వండిన భోజనం మీ అన్నయ్య గారికే నచ్చదు. నువ్వు చేస్తే అందరూ ఇష్టపడతారు. నువ్వు బయటికి రావని నాకు తెలుసు. కావాలంటే నువ్వు మీ ఇంట్లోనే వంటలు చేసేసేయ్, మేమే వచ్చి వాటిని తీసుకెళ్తాం అని చెప్పగానే రూప దానికి ఒప్పుకుంది. ఇప్పుడు రూపకి ఒక కొత్త ఆలోచన కూడా పుట్టింది. వెంటనే చరణ్ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి, బాబు చరణ్, మనం హోమ్ డెలివరీ బిజినెస్ చేస్తే కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసి హోమ్ డెలివరీ ఇద్దాం అని చెప్పగానే చరణ్ చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది చాలా ప్రాసెస్తో కూడుకున్న పనమ్మా అని చరణ్ తన తల్లితో చెప్పాడు. అందుకే చరణ్ వేరే ప్లాన్ని ఆలోచించాడు. మరుసటి రోజు తన తల్లి వంటలు చేసేటప్పుడు వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. చరణ్ మనసులో ఏముందో రూపకు కూడా అర్థం కావడం లేదు. ఈ రోజు వీడియోలు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పదే పదే రూప చరణ్ని అడుగుతూనే ఉంది. కానీ చరణ్ ఊరికే నాకు ఈ రోజు వీడియో తీయాలనిపించింది, అందుకే తీస్తున్నాను అంటూ చెప్పాడు. రూప పుట్టినరోజు ఫంక్షన్ కోసం చేసిన భోజనాన్ని అందరూ మెచ్చుకున్నారు. అందరి మాటలు విన్న తర్వాత చరణ్కి కూడా కొత్త ఆశ చిగురించింది. రాత్రంతా కూర్చుని మొబైల్లో వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఇది తనకి రోజువారీ విషయంగా మారిపోయింది. ప్రియ కూడా రోజు ఏదో ఒక వెరైటీ చేయమని తన తల్లిని అడుగుతూనే ఉండేది. రూప ఏం తయారు చేసినా సరే చరణ్ దాన్ని మొబైల్లో వీడియో తీసేవాడు. మరోవైపు శేఖర్, షీల ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. కానీ శేఖర్కి ఆఫీస్లో అస్సలు గౌరవమే లేదు. షీల చేస్తున్న చాలా ఆరోపణల్ని శేఖర్ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇంటికి డబ్బులు పంపించడం కూడా మానేశాడు. ఇంటికి డబ్బులు పంపించకపోతే ఆర్థిక ఇబ్బందులతో ఎలాగైనా సరే రూప తన కాళ్ళ దగ్గరకు వస్తుందని ఆశపడ్డాడు శేఖర్. ఒకరోజు సుభద్రమ్మ గారు, 8 నెలలు గడిచాయి నా కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయి, కానీ నా కొడుకు ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాడో మాట్లాడండి అని విశ్వనాథం గారిని అడగగానే ఆయన భార్య మీద చాలా కోపం తెచ్చుకున్నారు. నీ కొడుకు నీ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా? నీ ఆరోగ్యం ఎలా ఉందని ఇప్పటి వరకు కనీసం ఫోన్ అయినా చేశాడా? ఇంటికి డబ్బులు పంపించడం కూడా మానేశాడు. భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పట్టించుకొని పనికి మాలిన వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధము లేదు. నువ్వు కావాలనుకుంటే నీ కొడుకు దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండొచ్చు, కానీ నేను మాత్రం నా కోడలికి సపోర్ట్గా ఎప్పటికీ ఉంటాను అని చెప్పారు. పిల్లల చదువుల ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్ని రూప మీదే పడ్డాయి. కొన్ని నెలల్లోనే చాలా కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు తన పొదుపు డబ్బులతో, మామగారి పెన్షన్ డబ్బులతో ఇంటిని నడుపుకుంటూ వచ్చింది రూప. అప్పటికే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. చాలా ఇబ్బందిగా రోజులు గడుస్తున్నాయి. అలాంటి సమయంలో ఒకరోజు చరణ్ ఉదయాన్నే నిద్రలేచి గబగబా కిచెన్లోకి వెళ్ళి తన తల్లిని కౌగిలించుకున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాక రూప ఆశ్చర్యపోయింది. చరణ్ అందరి ముందు తన మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి తన తల్లి వీడియోలు వైరల్ అయ్యాయని చూపించాడు. ఇప్పుడు తనకి యూట్యూబ్లో 53,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ విషయం రూపకి ఏమీ తెలియదు. మా అమ్మ వీడియోని చాలా మంది చూస్తున్నారు, తన వంటల్ని అందరూ ఇష్టపడుతున్నారు. ఈ నెలలో రూప అకౌంట్లో 8,000 జమ అయింది అని చరణ్ సంతోషంగా అందరితోనూ చెప్పాడు. కానీ రూపకి ఏమీ అర్థం కావడం లేదు. ఇంట్లో వాళ్ళందరూ చరణ్ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ ప్రియకి తప్ప తను చెప్పే విషయం ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు వెంటనే చరణ్ చెప్పాడు, నేను అమ్మ వండే వంటలన్నీ వీడియోలు తీసి యూట్యూబ్లో, ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాను. నేను అనుకున్నది అంత తొందరగా జరగకపోవచ్చు అని మొదట్లో ఎవ్వరితోనూ చెప్పలేదు. వీడియోలు పాపులర్ అవ్వడానికి టైం పడుతుంది. 2 నెలల నుంచి అమ్మ వీడియోలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. రోజు వీడియోలు అప్లోడ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. ఈ రోజు 8,000 మొదటి జీతంగా అమ్మకొచ్చాయి. ఇలా అమ్మని ఇంకా జనాలు ఇష్టపడడం ప్రారంభిస్తే మెల్లమెల్లగా 25,000 నుంచి 30,000 వరకు డబ్బులు కూడా రావచ్చు అని చెప్పాడు. ఈ మాట విని రూప ఒళ్ళంతా జల్తరించింది. తను ఊహించను కూడా ఊహించలేదు తనేమైనా డబ్బుల్ని సంపాదించగలదు అని. కానీ చరణ్ ఆమెలో ఒక ఆశను నింపాడు. ఈ రోజు తనకొచ్చింది చిన్న మొత్తమే, అయినా తన కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు కారుతున్నాయి. ఆ కన్నీళ్లను చూసి చరణ్ తల్లిని కౌగిలించుకున్నాడు.
మెల్లగా సమయం గడిచిపోయింది. 2 ఏళ్లుగా తను ఫోన్లో వీడియోలు చేస్తూనే ఉంది. రూప కూడా ఫోన్తో బిజీ అయిపోయింది. చరణ్ దగ్గర తను చాలా నేర్చుకుంది. అంతేకాకుండా వీడియో ఎడిటింగ్ కూడా తనే చేసేది. రూప డ్రెస్సింగ్ స్టైల్లో కూడా మార్పు వచ్చింది. తన ఆత్మవిశ్వాసం కూడా చాలా మారిపోయింది. ఇంటి ఖర్చులన్నింటినీ తను చక్కగా నిర్వహిస్తోంది. తను కోరుకున్నట్టుగానే తను ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకొని చదువుకోవడం కూడా మొదలుపెట్టింది. ఒకరోజు శేఖర్ని తలుపు దగ్గర చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రూపే తలుపులు తెరిచింది. చాలా మారిపోయిన రూపని చూసి శేఖర్ కళ్ళు చెమర్చాయి. ఇంతకు ముందు తనకు తెలిసిన రూపకి ఇప్పుడిక్కడున్న రూపకి చాలా తేడా కనిపిస్తూ ఉంది. శేఖర్ని చూడగానే రూప వెంటనే మొహం తిప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. శేఖర్ పరిస్థితి చాలా విషమించింది. కళ్ళు లోతుకు వెళ్ళిపోయాయి. చాలా సన్నగా తయారయ్యాడు. కొడుకు పరిస్థితి చూసి తల్లి కరిగిపోయింది. తనని గదిలోకి తీసుకెళ్ళింది. శేఖర్ని చూసి తల్లి కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా అంత వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసి తన తండ్రి ఇంకా లేరు అని అర్థం చేసుకోవడానికి శేఖర్కి ఎక్కువ సమయం పట్టలేదు. రూప విషయంలో కొడుకు చేసిన దుర్మార్గానికి ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ విషయమే శేఖర్తో తన తల్లి చెప్పింది. ఆ బాధతోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా రోజుల క్రితమే రూప ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంది. కానీ నన్ను ఒంటరిగా ఎలా వదిలేసి వెళ్ళగలదు? నువ్వు చేసిన తప్పుకి ఎంతమందికి శిక్ష అనుభవించాల్సి వచ్చిందో చూసావా బాబు అంటూ సుభద్రమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు శేఖర్ దగ్గర ఏమీ లేదు. షీల అతని గౌరవాన్ని పూర్తిగా నాశనం చేసేసింది. తన ఉద్యోగము, గౌరవము అన్నీ పోయాయి. చాలా నెలలు తను జైల్లోనే గడిపాడు. ఇన్ని రోజులు అత్తగారిని ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక రూప అదే ఇంట్లో పరాయి దానిలో బ్రతుకుతూ ఉంది. కానీ ఇప్పుడు కొడుకు వచ్చేశాడు. ఇక ఆ ఇంట్లో తన అవసరం లేదు అని అనుకుంది రూప. వెంటనే సాయంత్రం చరణ్ ఇంకా ప్రియ కాలేజీల నుంచి వచ్చిన తర్వాత రూప ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయం విన్న అత్తగారు సుభద్రమ్మ గారు, నువ్వు శేఖర్ని క్షమించలేవని నాకు తెలుసు. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే అలాగే కానివ్వు, నేను నిన్ను ఆపను. కానీ మీ మామగారి ఆశీర్వాదం మాత్రం తీసుకోండి అనగానే అత్తగారు ఏం చెప్పాలనుకుంటున్నారో రూపకు అర్థం కాలేదు. సుభద్రమ్మ గారు రూప చేతికి ఒక కీ ఇచ్చారు. మీ మామగారి రిటైర్మెంట్ డబ్బులతో నీకోసమే ఒక ఫ్లాట్ కొన్నారు. శేఖర్ తిరిగి వస్తే నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకుంటావని ఆయన ముందే ఊహించారు. అప్పుడు ఆ ఫ్లాట్ నీకు ఇవ్వాలి అని ఆయన అనుకున్నారు అని చెప్పారు సుభద్రమ్మ గారు. సాయంత్రం రూప తన పిల్లలిద్దరినీ తీసుకొని కన్నీళ్లతో అత్తగారికి వీడ్కోలు పలికింది. అప్పుడు సుభద్రమ్మ గారు కూడా తన బ్యాగుతో అక్కడే సిద్ధంగా ఉన్నారు. అమ్మా రూప, నేను నిన్నొదిలి ఈ మోసగాడితో ఉంటానని నువ్వెలా అనుకున్నావు? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వీడెప్పుడైతే నిన్ను మోసం చేశాడని తెలిసిందో ఆ రోజే నీకు అత్తామామలుగా కాకుండా మేం నీకు తల్లిదండ్రులుగా మారాము. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నీతోనే నా ప్రయాణం అంటూ సుభద్రమ్మ గారు కూడా బ్యాగుతో సహా కోడలు వెంట బయలుదేరారు. శేఖర్ అక్కడే నిలబడి అంతా గమనిస్తూనే ఉన్నాడు. కానీ తల్లిని గాని పిల్లల్ని గాని అడ్డుకునే హక్కు గాని ధైర్యం గాని అతనికి లేవు. ఎదురుగానే నిలబడి ఉన్న తనని లెక్క కూడా చేయకుండా తన తల్లి, తన కొడుకు, కూతురు, తన భార్యతో కలిసి అలా వెళ్ళిపోతూ ఉంటే సిగ్గుతో అవమానంతో చేష్టలుడికి చూస్తూ ఉండిపోయాడు శేఖర్. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.